వనమంతా సిగమూగంగా కన్నెపల్లి నుంచి మేడారం గద్దె మీదకు కదిలొచ్చిన సారాలమ్మ. కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ నుంచి పగిడిద్దరాజు రాక, ఇయాలే చిలకగట్టు నుంచి తరలిరానున్న సమ్మక్క 4 రోజులు మహాజాతర షురు. తొలి రోజే 25 లక్షల మంది భక్తుల దర్శనం. సమ్మక్క సారలమ్మ అంటే అందరికీ తెలంగాణలో ఎంతో బాగా పేరున్న దేవతలుగా అందరికీ తెలుసు. తెలంగాణనే కాక భారతదేశం వైపు మొత్తం కూడా అనేక రాష్ట్రాల నుంచి ఈ జాతరకి వచ్చే అవకాశం ఉంది. ఈ జాతర విశిష్టత గురించి మీకు తెలిసిన మాటలు మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? సమ్మక్క సారలమ్మ అని చెప్పేసి ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. ఆ విశ్వాసం ప్రకారంగానే ఏదైతే అంటే అమ్మవారు మనం మొన్న జరిగినటువంటి జాతరలో వచ్చే భక్తులు ప్రశ్నించినప్పుడు కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళ అభిప్రాయం కానీ అమ్మవారి మీద వారికి ఉన్న విశ్వాసం వీటన్నిటి మనం పరిశీలిస్తే భక్తులు ఏదైతే కోరికలు కోరుకొని ఈ సంవత్సరం వచ్చి మొక్కి పోతున్నారో వచ్చే మొక్కలు వాళ్ళు తీరుస్తా ఉన్నారు, కోరిక నెరవేరుస్తా ఉన్నారు అమ్మవారు. కాబట్టి మేము నమ్ముతామని చెప్పారు. అంటే ప్రజల విశ్వాసంతో కూడినటువంటి అంశం కాబట్టి ప్రజలు కొంత అమ్మవాళ్లను భక్తి కనుకరించి వారికి కావాల్సిన వాటి అష్టైశ్వర్యాలు, సంతానాలు, మిగతా అంశాలు, సుఖయాత్రలు వీటి విషయంలో కొంత అమ్మవాళ్ళు కనుకరిస్తున్నాం. కాబట్టి ఈ జాతర నిర్విఘ్నంగా ఏదైనా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. మామూలుగా మనం గమనించవచ్చు తెలంగాణ ప్రాంతాల్లో జాతరలు కొంత తగ్గుతున్నాయి, దాని యొక్క ప్రభావం కోల్పోతా ఉన్నాయి. జాతర అంకే వాస్యాలను కొన్ని చోట్ల జాతరలు తయారయ్యాయి. కానీ సమ్మక్క సారలమ్మ జాతర విషయంలో కొంత రోజుకు ప్రజల్లో నమ్మకము, విశ్వాసం పెరగడం, వాటికి సంబంధించిన అంశం మీద ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కావడము, విస్తృతంగా నమ్మకం ఏర్పడడం. ఈ నేపథ్యంలో ఒక జాతర జోరుగా వస్తుంది. మొన్నటి వరకు 60 లక్షల మంది వచ్చి వెళ్ళారు. పెద్దల రాగం అమ్మవారు పెద్దల మీద ఉండే భక్తులు వచ్చి వెళ్ళారు, చూసి వెళ్ళారు, దర్శించుకొని వెళ్ళారు. పెద్దలను తమ మనసులోని కోరికలు అమ్మవారికి విన్నవించుకుని వెళ్ళారని చెప్పేసి 60 లక్షల మంది అని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాయి. ప్రభుత్వం అంటే మన సీతక్క గారు కూడా ఈ విషయాన్ని చెప్పారు. 60 లక్షల వరకు వచ్చారు. నిన్న ఒక్కరోజే 25 లక్షల మంది జాతర. అంటే 25 లక్షల మంది ఒక జాతరకు 25 లక్షల మంది రావడం, దానికి సంబంధించి ఆ ఏర్పాటు చేయడం, ఈ రకంగా చూస్తూ ఉంటే జాతర యొక్క విశిష్టత ఏంటి, అమ్మవారి ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, అంటే వాళ్ళ యొక్క శక్తి, దివ్యశక్తి ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తృతంగా ఏర్పాటు ఏదైనా ఈసారి మరిన్ని విస్తృతంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొంత అంటే భారీ సంఖ్యలో జనాలు వచ్చినప్పుడు కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ గతంలో మాదిరిగా ఇక్కడ కూడా అంత ఇబ్బంది పడి ఆయాసపడి ఇబ్బంది పడేటువంటి జరగలేదు, జరగకూడదు జాతర. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే జాతర 4 రోజులు, అంటే నిన్నటి స్టార్ట్ అయింది. ఈ రోజు అమ్మవారి సార్లమ్మ కూడా వస్తుంది. కాబట్టి దగ్గరికి వచ్చిన తర్వాత నిర్మాణాలు వరకు జాతర సాగుతుంది. 25 రాత్రి మళ్ళీ అమ్మ వాళ్ళందరూ అంటే మల్లిగిద్దరాలు కానీ, సార్లమ్మ కానీ, అమ్మక్క కానీ, మిగతా వాళ్ళందరూ కూడా అడవుల్లోకి వెళ్ళి వాళ్ళ దీంట్లో ఉండిపోతారు. కాబట్టి ఈ 4 రోజులతో పాటు మరో 4 రోజులు ఈ జాతర ఇలాగే కొనసాగే అవకాశం. అంటే తెలంగాణలో సుమారుగా దాదాపు 3 కోట్ల మంది ఒక జాతరకు రావడం అనేది చెప్పుకోదగ్గ అంశం. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలు ఏర్పడి అక్కడ కొంతమంది బండ్లు కట్టుకొని వస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి, కొంతమంది కాలంగా వస్తా ఉన్నారు. వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం. అంటే బండ మీద వచ్చిన వాళ్ళకు వాళ్ళు వస్తు ఏర్పాటు చేసుకోవాలా, నడిచి వచ్చిన వాళ్ళు ఎక్కడ చేరాలి, వీటన్నింటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి జాగ్రత్తగా నిర్ణయించి గద్దె ప్రాంతం అంటే సమ్మక్క సారక్క కొలువు తీరేటువంటి గద్దె ప్రాంతంలోనే దర్శనాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఎటువంటి తొక్కిసలాట కానీ మిగతా ఎటువంటి తోపులాట కానీ జరగకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం కానీ వాలంటీర్ ఈసారి వాలంటీర్ కూడా స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు వచ్చి అక్కడ సేవలు అందించేందుకు, జాతరలో సేవలు అందించుకొచ్చారు. కాబట్టి
వీరందరూ కూడా కలిసి పనిచేస్తా ఉన్నారు సమిష్టిగా. ఇప్పటి వరకు అయితే ఏ సంఘటన జరగలేదు. భవిష్యత్తు ఒక జరగకపోవచ్చని భావించాలి. ఖచ్చితంగా ఈ జాతరకు రోజు రోజుకు ప్రాధాన్యత పెరుగుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిలిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఈసారి నిధులు గత సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ జాతరలను గుర్తించి తమ పండుగ, కేంద్రం నా పండుగ అని కేంద్రం భావిస్తున్నారు, రాష్ట్రం నా పండుగ భావిస్తుంది. మంచిదే, మరి రెండు ప్రభుత్వాలు భావించము, ఆ ప్రాంతాల వాళ్ళు చేయడం అనేది మంచిదే. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ రకమైనటువంటి సౌకర్యాలను అందించేందుకు వాళ్ళు కృషి చేయాలి. భవిష్యత్తులో మరింత సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని ప్రజలు ఆశిస్తా ఉన్నారు. కొన్ని టెంపరీగా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా వాటిని క్రమక్రమంగా శాశ్వత ఏర్పాటుగా చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి ఉన్నటువంటి దీంట్లో అయితే ఈ రోజు కూడా సుమారుగా 30 లక్షల మంది జాతరకు వస్తారని చెప్పేసి అంచనా చేస్తా ఉన్నారు. అందుకని సంబంధించి ఆర్టీసీ అధికారుల విషయంలో కానీ మిగతా అంశాల విషయంలో కానీ కొంత రెవెన్యూ, వాటర్ వర్క్స్, R&B, ట్రాన్స్పోర్టు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి ప్రభుత్వ శాఖలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తూ, అదేవిధంగా మున్సిపల్ శానిటేషన్ సంబంధించి అది ముఖ్యం. శానిటేషన్ అనేది చాలా ముఖ్యం. 1000 మందిని పరిశుద్ధ కార్మికులు ఏర్పాటు చేసాం. అక్కడే 24 hours 24/7 పనిచేసే విధంగా వాళ్ళకు పని జరిగిందని చెప్తారు. మంచి పరిణామం.